ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ముమ్మడివరం మండలం అయినాపురం గ్రామం కి సంబంధించినటువంటి రామారావుపేటలో మాకు ఒక మైనర్ గర్ల్ రేప్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. దీంట్లో ఆ మైనర్ గర్ల్ వయసు 15 సంవత్సరాలు. ఇటీవలే మొన్న మార్చిలోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. ఆమె కొద్దిగా వికలాంగురాలు నుండి ఆమెకి సర్టిఫికేట్ కూడా ఉంది. ఒక 6,000 రూపాయలు ఈ వికలాంగురాలి పెన్షన్ కూడా వస్తుంది. ఆమె కొద్దిగా తెలివి తక్కువగా ఉండి టైప్ ఆఫ్ మెంటల్లీ కొద్దిగా వెనుకబడతనంగా ఉంటుంది. ఈమెని ఆ పక్కన నైబర్హుడ్లో ఉన్నటువంటి 60 సంవత్సరాల వ్యక్తి ఆమెని ఎవరు లేని సమయంలో ఆమెని రేప్ చేయడం జరిగింది. ఇలా కొన్నిసార్లు సమయం చేయడం జరిగింది. కనీసం ఒక 5 సార్లు చేసినట్టుగా ఆమె చెప్తుంది. ఈ వ్యక్తి ఇంట్లోనూ తన ఇంటి వెనకాల ఉన్నటువంటి కొబ్బరి తోటను చేశాడని చెప్పింది. దాని మీద నిన్న రాత్రి ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ రేప్ కేస్ పోక్సో యాక్ట్ కేసు ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. సో దాని మీద మేము నేనే దర్యాప్తు అధికారిని కాబట్టి నేను దర్యాప్తు చేస్తున్నాను. ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ముద్దాయి పేరు ముదే చిన్న బాలయోగి ఎలియాస్ బాలయ్య చిన్న బాలయ్య అంటారు. 60 సంవత్సరాల వయసు, సేమ్ క్యాస్ట్, ఇద్దరు కూడా క్యాస్ట్ బై సిమాలే. సో ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. దర్యాప్తు కోసం ఈరోజు న్యాయస్థానానికి వెళ్ళాము. అక్కడ ఉన్న సాక్షుల్ని విచారించాము. త్వరలో ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తాం. నేరం యొక్క కాన్సిక్వెన్స్ అంటే ఫలితంగా ఆమె గర్భవతి కూడా అయింది. ఆమె ప్రజెంట్ 4వ నెల గర్భవతి. సో ఆమె పరిస్థితి కూడా బాగాలేదు. ఆమెకి శారీరకంగా వీక్గా ఉండడం వలన జీజీహెచ్లో డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఆమె ఇప్పుడు ప్రజెంట్ 4వ నెల గర్భవతి. ఆమె యొక్క గర్భం విషయంలో కూడా సరైన నిర్ణయం త్వరలో తీసుకుంటామని డాక్టర్స్ చెప్పారు. ఎందుకంటే ఆమె పరిస్థితి చాలా వీక్గా ఉంది. అందువలన తదుపరి రాబోయే 2-3 రోజులు కూడా సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి సరైన నిర్ణయం వారు తీసుకుంటారని కూడా మాకు తెలియపరిచారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.